నేను పెద్దమ్మని అడిగినరా, పెద్దమ్మ అడిగితే పెద్దమ్మ కూడా గదే మాట చెప్పింది. పెద్దోనికి పెళ్లి కాకుండా చిన్నోని కూర్చోబెడితే ఇంటికి అరిష్టం ఉండే కాన్నది. అందుకోసం అమ్మ కూర్చున్నది. నేను చెప్పిండే దానికి ఆ విషయం గురించి చెప్పినా కూడా అయింది అది అయిపోయింది పూజ. ఇప్పుడు దాని గురించి గొడవ పెట్టుకుంటే అవసరం మళ్ళీ. ఆ మన్న దాంట్లో కూడా తప్పేం లేదురా, వినబడుతుందా? ఆమె వాళ్ళ ఇంట్లో ఎట్లుంది, వీడికి వచ్చి సడన్గా అడ్జస్ట్ కావాలంటే ఎట్లా అడ్జస్ట్ అవుతుంది? మనకు కూడా అర్థం కావాలి కదా అది. సరేనే, నేను ఒప్పుకుంటా. అది అవ్వగారిల్లు, ఇది అత్తగారిల్లు. దానికి ఇది ఎట్లుంటుందో తెలియదా? సర్దుకుపోతేనే కదా సంసారం ముందుకు అయ్యేది. ప్రతిదానికి నువ్వు తప్పు తీసుకుంటా, ఇదెందుకు అదెందుకంటే ఎంతగానమంట చెప్తాను చెప్పు. అరే మన ఇల్లు చిన్నగా ఉంటుంది, మనకే ఇరికిరికి ఉంటుంది. ఇది ఎలా ముచ్చట ఏముంది? ఆమె వచ్చి సడన్గా ఇంట్లో తీస్తుంది. నువ్వు ప్రేమించేటప్పుడు ముందు చెప్పలే, మన ఇల్లు గురించి మన సిచ్యువేషన్ గురించి చెప్పకుండా చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చి తీరా ఆమె గట్లన్నది గిట్లన్నది అంటే గట్లనే అంటారు. నువ్వు అడ్జస్ట్ అయితే ఆమె ఎందుకు అడ్జస్ట్ అవుతుందా?